ఉంచడానికి చెయ్యని గార్డు విద్యలు లేవు. టైంకి జోకు తట్టలేదనుకో ఐష్ నడుమే చేతులేసి గిలిగింతలు పెట్టేస్తాను. అయ్యో ఇప్పుడేం మాట్లాడాలో తెలీదు. పార్వతి పుసుక్కు నవ్విందంటే కామెడీ బెలూన్ ఏదో పేలే ఉండాలి. ఓపెన్ హార్ట్ ప్రోగ్రామ్ జరుగుతుంది పిన్ని, నువ్వు పార్టిసిపేట్ చేస్తావా? వద్దులే బాబు, నువ్వేదో కొంట ప్రశ్న అడుగుతావు, నేను సమాధానం చెప్పడానికి సిగ్గుపడిపోయి మెలికలు తిరగాలి. అసలే శివరాత్రి పండగ కోసమని ఆ పని ఈ పని చేసుకుంటూ ఒళ్ళంతా పులిసిపోయింది. అందరం ఉన్నాం, సరదాగా పులిమేక ఆడదాం పిన్ని. హా, బాలి తీసుకునే ఆటలు ఎందుకులే చిన్నబాబు. టైం పాస్ ఆంటీ. ఎస్, బాబీ చూడు ఎప్పుడూ ఎనర్జెటిక్ గా ఉంటుంది. ఒక్క నిమిషం, నేను వెళ్ళి బోర్డు తీసుకొస్తా. ఏంటి నీలాంబరి, ఇప్పుడు ఈ ఆటలాడడం అవసరమా? కాదంటీ. భవానీ, గౌరీశంకర్ ఫోన్ చేశాడా? ఆయన ఫోన్ చేసినా పిల్లల గురించి అడుగుతాడా, నా గురించి అడుగుతారా అక్క? మా అన్నయ్య ఎలా ఉన్నాడు, మా వదిన ఎలా ఉంది, ఆరోగ్యం బాగానే ఉందా, కులాసాగా ఉన్నారా? యక్ష ప్రశ్నలే 1,00,000 వేస్తారనుకో. ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వు అతనికి తల్లివయ్యావు, ఆయన నీకు కొడుకయ్యారు. గౌరీని నా పెద్ద కొడుకులాగే భావిస్తాను భవానీ. నేనొచ్చేసా. చిన్నబాబుకి పని పూట ఉండదనుకుంటా, అందుకే ఆటాడదామంటాడు. మనల్ని అడ్డంగా బుక్ చేస్తాడు. మళ్ళీ గ్రూప్ ఫోటో ఎందుకు తీసుకొచ్చాడు? మూలకెట్టి నీ ఫోటోని ఎందుకు కట్టుకొచ్చారు సిన్బాబు గారు? ఇంకు పడి పనికి రాకుండా పోయినా ఇప్పుడు ఇది పులిమేక ఆడడానికి పనికొస్తుంది పార్వతి. దీని వెనక చార్ట్ గీస్తా. అమ్మా, నీ మొబైల్కి ఏదో మెసేజ్ వచ్చినట్టుంది. వాట్? ఏమైందమ్మా? ఈ కళ్ళ ఫోటో పంపించి మీ శత్రు ఎవరో తెలియాలంటే మీ ఇంటి కోడలి కళ్ళని పరీక్షించండి అని మెసేజ్ పెట్టారు పెద్దబాబు. చూడు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్.
ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,